బాగున్నారా? మేమందరం బాగున్నాము. ఈరోజు ఏం రెసిపీతో మేము ముందుకు వచ్చామంటే ఈరోజు రొయ్యల బిర్యానీ, దమ్ బిర్యానీ చేస్తున్నా. ఎగ్స్ వేసి చేస్తున్నాను. దానికి ఎలా కలపాలి, ఇది ఎలా కలపాలో ఏం చేయాలో మీకు చూపిస్తాను. దాని ప్రకారం మీరు కూడా మనం చేసాను కానీ మీకు చూపించలేదు అంత క్లియర్గా. ఇప్పుడు క్లియర్గా చూపిస్తాను ఏం వేయాలి ఏంటి అన్నది. దాన్ని బట్టి మీరు చేసుకుంటారు. సరేనా? ఎవరి కోసం చేస్తున్నారో చెప్పండి. అది కూడా ఈ స్పెషల్ ఏంటంటే దివ్యకి ఇష్టం అంట, తన చేయించుకుంటున్నది. ఇది ఈరోజు తనకి మొన్న నచ్చిందని, టేస్ట్ నచ్చిందని ఈరోజు తను చేయించుకుంటున్నది. అన్నీ తెచ్చుకుని నాకు చేయండి అమ్మగారు అంటే అవన్నీ తెచ్చుకుంది, మొత్తం తెచ్చుకుంది. ఆయిల్ మొత్తం, ఉప్పు కారం అన్నీ తెచ్చుకుని చేయించుకుంటున్నది. అందుకే మళ్ళీ మీకు రొయ్యల బిర్యానీ, దమ్ బిర్యానీ చూపిస్తున్నాను మళ్ళీ ఇంకొకసారి. తను చేయించుకుంటుంది. సరే, తను చేయించుకుంటుంది కదా, ఇది కూడా చూపిద్దామని మీకు చూపిస్తున్నాను. సరేనా? ఎలా చేయాలి ఏంటి, ఎలా కలపాలో మీకు చూపిస్తాను. నేను మళ్ళీ ఇంకోసారి చేయించుకుంటున్నానంటే దాని అర్థం ఏంటంటే అంత బాగుంది టేస్ట్. గమ్మున నచ్చవు నాకు. అదంటే అంటే రొయ్యలు అంటే ఇష్టం ఉండదు. నిజంగా నాకు రొయ్యలు అంటే ఇష్టం ఉండదు. కానీ నేను నేర్చుకుంది కూడా అమ్మగారి వల్లనే. అంటే రొయ్యలు తింటాం, వాటిని చూస్తేనే భయం అనమాట. అదో ఫోబియా అంటారు చూసారా, అదో ఫోబియా అనమాట నాకు. అట్లాంటిది నేను అమ్మగారి వల్లనే నేర్చుకున్నాను. దీని టేస్ట్ బాగుంటుందని చెప్పి ఒక 2-3 టైమ్స్ నాకు వేసారు. అప్పుడు స్టార్టింగ్ లో కూడా నన్ను బిర్యానీ తినమ్మా అని చెప్పి ఫోర్స్ చేశారు, కానీ నేను తినలేదు చాలా వరకు. మొన్న రీసెంట్ గా నువ్వే వండుకో, నువ్వే ట్రై చేయి అన్నప్పటి నుంచి నేను వండుకొని నేను ట్రై చేస్తే అలా నచ్చింది అనమాట రొయ్యలు. దాని పెద్ద ఫ్లాష్ బ్యాక్ అనమాట, చాలా పెద్దది. షార్ట్ కట్ లో చెప్పేసా. ఇప్పుడు మనం దీంట్లో ఇట్లా నరం ఉంటుంది కదా, దీన్ని ఇలా తీద్దాం. ఇగో ఇట్లా ఇట్లా వస్తుంది, వేస్టేజ్ వస్తుంది. కానీ చిన్నగా ఉన్నప్పుడు మా అమ్మమ్మ వాళ్ళు కూడా తినేది కన్నా అంత పట్టింపుగా దాన్ని అవి తీయటం తీసేవాళ్ళు కాదు. ఇటు వచ్చినాక ఈ నరం తీసేయాలి, ఇది తీసేయాలి, అది తినకూడదు, ఇది తినకూడదు అని ఇప్పుడు వచ్చినాయి అమ్మ. ఇలా ఇది వరకు ఇవన్నీ చూసారే అండి మనం. ఇప్పటికీ చాలా మందికి తెలియని వాళ్ళు ఇలాగే వండుకుంటున్నారు. ఇంకొకరు చూసి ఒకళ్ళు అంటారు కదా, అంటే అదేమంటే ఆరోగ్యం అంటారు. ఆరోగ్యం గురించి మనం ఇలా చేయాలంటారు. ఏం తెలుసు అప్పుడు మనకి? ఏమీ తెలీదు, ఏం తెలియదు అప్పుడు. ఇప్పుడు ఏంటంటే ఎంత ఏంటో ఒకళ్ళు ఏదైనా చేశారంటే ఇక అదల్లా పాకిపోతూ ఉంటుంది. ఇది ఇలా చేయాలి, ఇలా చేయాలి, ఇలా చేయాలి. ఎవరు తీసుకునేవారు అసలు? ఇలాంటి ఎవరు ఏమి చేసేవారు కాదు. నరాలు చూసేవారా, ఏం చేసేవారు? అప్పుడు అంత ఆరోగ్యంగా ఉండేవారు, ఎంత మంచిగా ఉండేవారు. ఇది మొదలెట్టినాక మన ఆరోగ్యాలు బాగోట్లేదు. ఇదో సాదత్వం అయిపోయింది. అమ్మో ఇది తీయకపోతే నిజంగానే బాగోదేమో, మనకు బాగోదేమో. చూసారమ్మా, ఇగో మా దివ్య ఎందుకులేమ్మా ఏం కాదు, ఒకళ్ళు అట్లా చేస్తే మనం కూడా చేయాలి, ఎందుకు ఏమవసరం లేదు అంటున్నది. అంటే పర్వాలేదులే అమ్మగారు అంటుంది. తనకి రైలు అంటే తెలియదమ్మా అసలు. రైలు అసలు తినేది కాదు. రైలు ఒకసారి మా ఆంధ్ర సైడ్ తీసుకెళ్ళాం, మా పెద్దపూడి తీసుకెళ్ళాం మా ఇంటికి. మా వారు ఉన్నారు అప్పుడు. మా పెద్దపూడి తీసుకెళ్తే అమ్మాయి రైలు, మా వారికేమో చాలా ఇష్టం రైలు అంటే. రొయ్యలు కూరన్నా, పీతల కూరన్నా చాలా ప్రాణం మాట. నేను చేస్తుంటే ఆ అమ్మాయి పచ్చడేసుకుని తిన్నది, కానీ అసలు ఆ కూర ముట్టుకోలేదు. ఫ్రై చేసినా తినలేదు, నేను కూర వండినా తినలేదు అసలు అమ్మాయి. ఎవరో రాజు అని పిలుస్తున్నారు చూడమ్మా, ఫోన్ వస్తుంది. ఏ రాజు? ఇవన్నమ్మా రొయ్యలు వేస్తున్నా. రొయ్యలు వేసుకుని మనం ఒక్క నిమిషం చేయగడుకుంటాం. నేనైతే బిర్యానీ ఇలా చేస్తారు మా అమ్మగారు మా దగ్గర. మీ దగ్గర ఎలా చేస్తారో మీరు కూడా చెప్పండి. మీ రెసిపీ కూడా మాతో షేర్ చేసుకోండి, మేము కూడా డెఫినెట్ గా చూస్తాము. ఫ్రెష్ రొయ్యలు అనమాట. ఇందాకెళ్ళి వచ్చిన ఆంటీ చూపిద్దాం అనుకుంటున్నాం, మర్చిపోతున్నాం. ఒకసారి వద్దులేనమ్మ అంటుంది. ఈసారి ఖచ్చితంగా పరిచయం చేస్తాం అనమాట. డెఫినెట్ గా పరిచయం చేస్తాం కాదు, నిజంగానే చేస్తాం. ఓకే, గిన్నె పెట్టారు అనమాట. వచ్చేసామా పసుపు మనం వేసుకున్నాం. పసుపు, కారం ఎక్కువ తింటారు, కారం ఎక్కువ తింటారు కదా, కారం ఎక్కువ తింటారు వీళ్ళు. ఇంకా కారం కొంచెం 3 టీస్పూన్ వేస్తున్నాను. కారం, ఉప్పు మనకి తగినంత ఉప్పు,
మసాలా, అల్లం వెల్లుల్లి పేస్టు. ఎంత ఉంటుందో గరం మసాలా? నేను కొంచెం చిన్న కప్పుతో వేసానమ్మా. ఈ కప్పుతో వేసాను గరం మసాలా. మనం చేసుకుని పెట్టుకున్నది అది. అదే మొన్న చేశాను కదా అదే. రెసిపీ మాత్రం షేర్ చేయమని నాకు చేయట్లేదు. అందరితో పాటు వీడియోలో చూపిస్తాను ఈ మధ్యన. ఏమడిగినా నువ్వు కూడా చూడమ్మా వీడియోలో అంటున్నారు. అంతే కదమ్మా, ఇక వీడియో చేస్తున్నాం కదా, వీడియో చూసి నేర్చుకుంటాకే కదా. అందుకోసమే నేను అసలు ఒకసారి బుక్కును పెన్ను తీసుకుని దివ్య వచ్చింది నా దగ్గరికి. మీకు వంటలన్నీ అసలు ఫ్రై ఎట్లా చేస్తారు, ఫిష్ ఎట్లా చేస్తారు, చికెన్ ఎట్లా చేస్తారు, బిర్యానీ ఎట్లా చేస్తారు అమ్మగారు, మీరు అసలు పప్పు చారు అవన్నీ ఎట్లా చేస్తారు, ఒకసారి నాకు మసాలా వంకాయ ఒకసారి చెప్పండి అని పెద్ద బుక్ కొనుక్కుని అప్పటికప్పుడు బుక్ కొనుక్కుని వాళ్ళ ఆడపడిచి కొడుకుతో బుక్ తెప్పించుకుని పైకి వచ్చింది. నేను చెప్పనని చెప్పా. అది రహస్యమైన ఏం కాదమ్మా. ఎందుకు నేను ఇక్కడ ఉంటాను, నన్ను చూస్తున్నావు కదా, రోజు చూస్తున్నావు కదా, ఎందుకు మనమైనా వీడియో తీయాలనుకుంటున్నాము, ఏమొద్దు అప్పుడు నేర్చుకుంది కానీ వద్దులే అని నేనే చెప్పలేదమ్మా. బుక్ అయి తీసుకుని వచ్చింది. చాలా సాహసాలు చేశాను అనమాట, కానీ చెప్పలేరు అనమాట. తనకి అసలు ఫస్ట్ పెళ్ళైన కొత్తలో మనకి అలాగే రాదు కదా, తనకి వచ్చేది కాదు. అయినా కానీ తెలుసుకుని చక్కగా నేర్చుకుంది. ఇక చూసారమ్మా, ఓ 3 నిమ్మకాయలు వేసుకున్నాను. పులుపు అన్నది మన ఇష్టం. అది పులుపు ఒక్కొక్కరు ఎక్కువ తింటారు, తక్కువ తింటారు, మన ఇష్టం అది పులుపు అనేది. చూసారా, ఆకు, ఇంకో చెక్క, లవంగ మొగ్గ, సాజీరా. చూసారా, నేను ఇది చెప్తే ఇంకేం వేయనమ్మా బిర్యానీలో, ఇదే వేస్తాను నేను. ఎందుకంటే ఏం వేయబుద్ది నాకు ఇష్టం ఉండదు అన్నమాట. నేను ఇదే వేస్తాను బిర్యానీకి. ఇలా కలిపేసుకుని మనం చక్కగా పెరిగేసుకోవాలి. పెరుగు కట్ చేసుకుని, మా దగ్గర ఫ్రెష్ బాగుంటుందండి పెరుగు. అందరి దగ్గర ఉంటుందిలే కానీ మామూలుగా పెరుగు చిన్న ప్యాకెట్లు ఉంటాయి కదా, అవి ఫ్రెష్గా వస్తాయి అనమాట. ఇక్కడ అవి తీసుకుంటాం మేము. లేకపోతే గేదె పెరుగు ఉంటుంది, కానీ గేదె పెరుగు ఎక్కువ బాగోదు, నెయ్యి మీగడ ఉంటుంది అని చెప్పి గేదె పెరుగు. అది ఇష్టం ఉన్న వాళ్ళు ఉంటారు. కాకపోతే మనకి కొంచెం మేగళ్ళు అడ్డు రావద్దు, కొలెస్ట్రాల్ ఏదో అంటాం కదా, ఏదో అంటాం, తినేది అన్నీ తింటాం కానీ అది కొలెస్ట్రాల్, నెయ్యిలు, నూనెలు అంటాము. చేసుకునే విధానం బట్టి ఉంటుంది. కానీ కొలెస్ట్రాల్ ఎత్తి తింటాం మానేం కదమ్మా, ఏదో తింటాం. అలా తింటాం అనేది నీరసం వచ్చేస్తుంది. అమ్మ బాబాయ్ నేను లావ్ అయిపోతున్నాను తింటాం మానేస్తే నీరసం వస్తుంది, మాట్లాడాలంటే ఓపిక ఉండట్లేదు. ఇది ఎందుకు వచ్చింది, దేవుడు ఒళ్ళు వచ్చింది, ఇది తగ్గదు. ఇలా ఉందమ్మా. రొయ్యలు దమ్ బిర్యానీ చేస్తున్నా, ఎగ్ కూడా వేస్తున్నా. ఇది అంతా స్పెషల్గా చేస్తున్నా, కొంచెం ఎగ్ వేసి రొయ్యలు బిర్యానీ స్పెషల్గా చేస్తున్నా. చాలా బాగుంటుంది. దీంట్లో ఏమీ అక్కర్లేదు. ఇలా పక్క పెట్టేసుకుని మనం ఇదిగో ఎసరు పెట్ట బియ్యము అది మరుగుతుంది. దీంట్లో ఇప్పుడు నేను మీకు తెలుసు కదా, ఉల్లిపాయలు వేయించుతాను. ఉల్లిపాయ వేయించేసి పక్క పెట్టుకుని వేయించుతాను. ఒక నిమిషం. సరేమ్మా, బియ్యం వేసేసాను, కొంచెం పుదీనా వేసాను, సాజీరా కొంచెం వేసా, అంతే, ఇంకేం వేయలేదు. సాజీరా బియ్యం వేసాను. ఇలా ఆనియన్స్ పక్కన వేసుకున్నా. ఏం చేస్తుంది ఇది మా దివ్య వాళ్ళకి వండుతున్నానమ్మా. దివ్య వాళ్ళకి చేస్తున్నా బిర్యానీ. మనకి అన్ని ఆర్డర్స్ వస్తున్నాయి, చేయండి అని ఆర్డర్స్ వస్తున్నాయి. అదే ప్రేమతో ఆర్డర్స్ అంటే ఇంకో రకం ప్రేమతో చేయమని చెప్పుకుంటే మనకు వచ్చిన పని కదా. మనం బాగా చేసేసిన వాళ్ళకి నచ్చుతుంది నా కూడలు, నా వంటలు చేయమన్నప్పుడు చేయాలి కదా, అందుకని చేస్తున్నాను. నేను ఒకదానే కాదండి, మా చెల్లికి ఇష్టము, మా మమ్మీకి ఇష్టం, మా టోటల్ ఫ్యామిలీకి మొత్తం ఇష్టం అనమాట. మా చెల్లి అయితే మరీ అడుగుతారు, నన్ను అడుగుతారు. అంటే అమ్మగారు ఆడలేక నన్ను అడుగుతారు అనమాట, భయం అనమాట. అందుకని నన్ను అడుగుతారు అనమాట, నువ్వు చేయించరాదు, నువ్వు చేయించరాదు అని. అందుకోసం అని చెప్పి చేపిస్తాను. ఇంకా రొయ్యలు అది కూడా తిందు సేమ్ నేనంటాను, తను ఇంకా డేంజర్. అట్లాంటిది తనని టేస్ట్ చేసి నాకు నచ్చింది, నాకు నువ్వు చేపిస్తావు చెప్పేవని చెప్పి ఇస్తుంది అనమాట. అందుకని మా చెల్లి కోసం స్పెషల్గా చేపిస్తున్నాను అనమాట.
ఇది నిజంగా ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది, కొత్త ఫ్లేవర్, సూపర్. చెప్తున్నాను కదా, గ్యాస్ ట్రబుల్ రావటం కానీ, తిన్న తర్వాత ఊరికే డీహైడ్రేట్ అయిపోవటము, అంత నెయ్యి కూడా వేయరు కదా, డాల్డా వేస్తారు కొంతమంది, అవి కూడా ఏం వాడకుండా చేస్తారు కదా, చాలా వరకు బాగుంటుంది. ఎక్కువ ఆయిల్ కూడా వేయరు, ఎక్కువ ఆయిల్ మరీ నూనెగా ఉండిపోతే మన రెస్టారెంట్స్ అలా కూడా ఉండదు. చాలా బాగుంటుంది నిజంగా. మీరు చూస్తున్నారు కానీ చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకుంటలేరండి. ఎందుకు సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. మొన్న నేతి బొబ్బట్ల దాన్ని కూడా ట్రెండ్ చేశారు, చాలా వరకు అని మంచిగా ఫేమస్ చేశారు దాన్ని. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకుంటే మాకు కొంచెం ఇంట్రెస్ట్గా ఉంటుంది కదా. ఇంకా మేము సరదాగా మాట్లాడుతున్న మాటలు మీకు కూడా వినిపిస్తాము. చాలా మంది మా మాటల కోసం ట్రై చేస్తారు. అప్పుడు చేసుకోండి మంచిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ముందు మంచి వీడియోలు చింత చిగురుతో వంటలు చేసేవి. నేను చింత చిగురుతో చేస్తా వంటలు. చింత చిగురు అంటే నాకు చాలా ఇష్టం అన్నమాట. చింత చిగురు అంటే నా ప్రాణం. పప్పు చింత చిగురు, పచ్చిరేలు చింత చిగురు, గల్లబోటు చింత చిగురు, ఇట్లాంటి ఐటమ్స్ మటను చికెన్తోను. చింత చిగురు అంటే మన మార్కెట్కి వెళ్ళి నేను 1 year తర్వాత మొన్న బుధవారం వెళ్ళాను ఆ మార్కెట్కి. 1 సంవత్సరం తర్వాత వెళ్ళాను నేను. మా వారు చనిపోయినాక నేను బయటకు వెళ్ళలేదు. మొన్న వెళ్ళాను, చింత చిగురు కోసం వెళ్ళాను. ఎందుకంటే దివ్య తెస్తుంది, తను భయపడుతుంది కదా, అమ్మ రేట్ ఎక్కువ లేకపోతే ఎంత తీసుకోలేమో తెలియదని భయపడుతుంది కదా. కాదమ్మా నేను వస్తానని రాత్రి 8:30 అయింది. ఆ టైంలో వెళ్ళి ఇక్కడే మన ఇంటి ఎదురుకుండగానే రోడ్లోనే ఉంటుందమ్మా, స్ట్రైట్ రోడ్లోనే మన బుధవారం మార్కెట్ ఉంటుందన్నమాట. వెళ్ళి కాదమ్మా నేను వస్తానని చెప్పి వెళ్ళి కరెక్ట్గా అక్కడే ఉన్నది. లంబాడి అమ్మాయి పెద్ద ఆవిడ దగ్గర ఉన్నది, చక్కగా బాగుంది. 1/4 కిలో 120 రూపాయలు. 1/4 కిలో తెచ్చేసాను. మనకు కొంచెం కనపడదు కదా, కొంచెం అనదు కదా, తెచ్చేసాను. 1/4 కిలో తీసుకొచ్చాను. దాంతో ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఐటెం చేస్తాను. ఒక్కొక్క ఐటెం చేసి మీకు చూపిస్తాను. మామిడికాయతో ఎలా చేశాను, మామిడికాయ చికెన్ చేశాను, చేపల కూరలో చేశాను, మామిడికాయ పప్పు మామిడికాయ చేశాను, పులిహార చేశాను, శ్రీరామనవమికి అది పులిహార చేశాను. ఉగాదికి శ్రీరామనవమికి మామిడికాయతోనే చేస్తాను పులిహార. మామిడికాయ సీజన్లో మామిడికాయతోనే చేస్తాను. ఈ చింత చిగురుతో మనకి ఏమేమి ఉన్నాయో చింత చిగురుతో కూడా అన్ని కూరలు చేసి చూపిస్తాను. అంటే ఇంతంత కాదు, కొంచెం అయినా సరే నేను చింత చిగురుతో చూపిస్తాను. ఇంకా ఉడకాలమ్మా. ఇది మన ఇంట్లో బియ్యంతో చేసుకున్నాం అనుకో చక్కగా తినాలనిపిస్తుంది అన్నమాట. నేను చెప్తున్నాను కదా, బాస్మతి రైస్తో తింటాం, చూస్తే బాగుంటుంది, అదొక ఫ్లేవరు చాలా బాగుంటుంది. కానీ కడుపు నిన్నట్టు ఉంటుంది, అదొక రకంగా నిండుతుంది. మళ్ళీ కొంతసేపు నాకు ఏదో తినలేదన్న ఫీలింగ్ ఉంటుంది మనకి బాస్మతి రైస్తో. దాంది అంటే చూడటానికి అందంగా ఉంటుంది కానీ కడుపు మాత్రం నిండదు, ఎవరికీ నిండదు. అదొక ఆ టేస్ట్కు ఫ్లేవర్కు మనకి కడుపు నిండిపోయి అమ్మో బాబాయ్ కడుపు నిండిపోయింది అన్నట్టు అనిపిస్తే తర్వాత మళ్ళీ ఆకలి. ఇది చూడండి, కడుపు నిండా తింటాం మనం. ఇంట్లో రైస్ పెట్టి చేస్తామనుకో చక్కగా అన్నం తిన్నట్టే కడుపు నిండా తింటాం మనం. అందుకని నాకు ఇష్టం అన్నమాట ఈ బియ్యంతో చేయడం. వాళ్ళు కూడా అలాగే ఇష్టపడతారు. సరే వెళ్ళి దీన్ని స్టవ్ చేసేసుకుని మిక్సీ పడతాను కదా, నేను మిక్సీ పడతాను అనమాట. ఈ ఆనియన్స్ ఏమో మనం ఫ్రైడ్ ఆనియన్స్ అంటారు కదా, కొన్ని మాటలు తిరగమ్మా. ఫ్రైడ్ ఆనియన్స్ ఇది పైన మనం కర్రీ పైన వేయడానికి డెకరేషన్ చేయడానికి ఇది వేసేసి చేస్తాను నేను ఇప్పుడు. ఓకేనా. ఒక అమ్మాయి చెప్పారమ్మా పెరిగి చారు చేసి చూపించమని చెప్పారు, కామెంట్ చేశారు. మా పైన ఉంటారు ఆ పాప, రోజాని పాప పైన ఉంటారు. పెరిగి చారు చేయండి ఆంటీ అన్నారు. పెరిగి చారు చేస్తాను. అంటే అందరం చేసుకుంటాం కానీ ఇప్పుడు మనకు ఒక్కొక్క చెయ్యికి ఒక్కొక్కలాగా చేస్తాం, ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చేస్తారు కదా. నేను ఎలా చేస్తాను అది మాత్రం మా అమ్మగారు చేసినది చేస్తాను. అత్తయ్య గారు చేసిందేమో మా వారు పులుపు తినరని కొద్దిగా పలుసుగా చేసేవారు. అత్తయ్య గారు చేసింది, మా అమ్మ అయితే ఇంకొకలా చేస్తారు. ఈసారి మా అమ్మగారు చూపిస్తాను, అత్తయ్య గారు తర్వాత చూపిస్తాను. మా అమ్మగారు చేసేది చూపిస్తాను. అసలు మా అమ్మ అయితే నాకు చాలా ఇష్టం అన్నమాట. పెరిగి చారు అయితే చాలా బాగుంటుంది, చాలా అంటే చాలా బాగుంటుంది, బాగా చేస్తుంది మా అమ్మ. పెరిగి చారు, పరవన్నం, చాలా కూరలు అంటే అన్నీ నస్తే కానీ కొన్ని నాకు అక్కడ అలవాటు అయిపోయి అత్తయ్య కూరలు అలవాటే కొంచెం అంత ఎక్కువ అలవాటు అవ్వకుండా అయిపోయింది. తింటాను కానీ ఏది తినని ఉండదు, శుభ్రంగా తింటాను నేను అన్నీ. ఆ కూర ఈ కూర అని ఉంటుంది. కాకపోతే కాయగూరలు తినమాట ఎక్కువ. పశ్చిమ గోదావరి జిల్లా కదా, ఏంటంటే చిన్నప్పటి నుంచి మా నాన్నగారిది స్వీట్ షాపు. అయితే మా నాన్నగారి స్వీట్ షాప్ అయితే ఎక్కువ మటుకు నేను చిన్నప్పటి నుంచి కూడా నాన్ వెజ్ ఉంటేనే తినేదాన్ని. నాన్ వెజ్ అయితే తినేదాన్ని కాదు అసలు. ఇప్పుడు ఈ టైంలో మనం బియ్యం తీసేసుకున్నాం.
మీకు మళ్ళీ తర్వాత మళ్ళీ నేను రొయ్యలు ఫస్ట్ ఏమి ఉడకబెట్టలేదమ్మా, చూసారు కదా, ఏమి ఉడకబెట్టలేదు, ఏం చేయలేదు. ఎందుకంటే నేను ఇలాగే చేస్తాను. మనం 4-5 రకాలు ఉంటాయి కదా, మన ఇష్టం అది, మనం ఎలాగనే చేసుకోవచ్చు. కానీ నేను మాత్రం ఇలా ఎక్కువ చేస్తాను. కలిపి బిర్యానీ అన్నది చాలా తక్కువ. కలిపి బిర్యానీ అంటే మనం తాలింపులు వేసేసి మసాలా వేసేయటం అవి తక్కువ వేస్తాను. నేను తక్కువ చేస్తాను, అది ఎక్కువ ఇదే ఇష్టపడతారు, ఎక్కువ ఇదే చేస్తాను అనమాట. మన ఇష్టం ఉంటే నెయ్యి కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఎండాకాలం కదా, గిరి వద్దు అమ్మ, నెయ్యి వద్దు అని అంటుంది. తెచ్చింది వేస్తానంటే సరేలే మీరు అడుగుతారని తెచ్చాను, వద్దునమ్మ దాహం వేస్తుందేమోలే అంటుంది. మన ఇష్టం అది వేసుకోవడం మంచిది. ఎండాకాలం కాబట్టి బాగా దాహం వేస్తుంది. ఇందుకు దీని క్వాంటిటీ ఎంతనో చెప్పలేదు మా రొయ్యలు. ఇది కిలో రొయ్యలమ్మ. మనం రైస్ అన్నది మన ఇష్టం అది. ఎందుకంటే మనం ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ వేసుకోవచ్చు. దీన్ని సరిపడా అయితే కిలో కాబట్టి రొయ్యలు 1.5 కిలో బియ్యం వేసుకోవచ్చు. మీకు ఇంకా కొంచెం ఎక్కువ జనం ఉన్నారు, మనం ఇష్టపడతారు పిల్లలు, ముక్కలు లేకపోయినా టేస్ట్గా బాగుంటుంది అనుకుంటే అలా వేసుకోండి. ముక్కలే అదే దానికి సరిపడు. రొయ్యలు కొంచెం వేసుకుని దాని ఫ్లేవరే వేరుంటుంది అనమాట. దాని ఫ్లేవరే వేరుంటుంది. అందుకోసం మీరు రొయ్యలు వేసుకున్నప్పుడు రొయ్యల బిర్యానీకి కొంచెం వేసుకుని ఏం తప్పలేదు. నూనె అంత వేసారనుకుంటారమ్మ, మన అన్నం ఎక్కువ ఉంది కాబట్టి ఇది ఉడకాలి కాబట్టి నేను వేసాను నూనె. అట్లాగే కొన్ని ఫ్రై ఆనియన్స్ కొన్ని వేస్తా పైన. ఒక్కసారి వేసి తిప్పేసేసి నేను మళ్ళీ ఎగ్స్ కూడా వేసేస్తా. అంటే ఎగ్స్ చితికిపో చికెన్ మంచిగా మగ్గుతాయి కదా, ఈ మసాలాకి దాని మసాలాకి మగ్గుతాయి, ఏం కాదు. కానీ లేట్ అయినా పర్వాలేదు, కొంచెం సిమ్లోనే చేసుకోవాలి. మనం సిమ్లో పెట్టుకుంటే మంచిగా దగ్గరికి మగ్గిపోద్ది. ఆల్రెడీ అన్నం అయ్యి 75% ఉడికిపోయింది అది. ఈ రొయ్యలు ఈ గిన్నె వేడికి, ఇప్పుడు ఆ వేడికి, ఇప్పుడు అన్నం కూడా వేడి చేస్తాం కదా, ఆ వేడికి మంచి కుక్ అవుతాయి, అడుగుంటాయి కాబట్టి ఏమవుదమ్మా. ఇట్లా కోడిగుడ్డు వేసేసుకొని మీకు ఎవరికన్నా కావాలంటే చెప్పండి, ప్రేమతో మీకు చేసి పెడతా. ఒక ఫోన్ కాల్తో చేసి పెట్టేస్తా. ఏమి తేవద్దు, ఏమి వద్దు, నేను అన్నీ చేసి మీకు నా టేస్ట్ నచ్చిందంటే నేను చేసి పెడతా. నాకు నిజంగానే బిర్యానీ రాదండి. అంటే నీకు వచ్చి కావాలని చేయించుకుంటున్నావు ఒళ్ళంగాక అని అనుకుంటారు, కానీ నాకు నిజంగా బిర్యానీ రాదు. అదే అట్లా ఎందుకు అనుకుంటాం, అందరూ నేర్చుకున్నామా, పుట్టంగానే ఎవరికీ తెలీదు. చాలా ట్రై చేసాను, చాలా స్పాయిల్ అయిపోయాడు నాకు. అందుకని నాకు భయం, అందుకే బిర్యానీ జోలికి గమ్మున అసలు వెళ్ళను. అమ్మగారు చేసినప్పుడు గుర్తుపెట్టుకొని మరి అమ్మాయి బిర్యానీ అంటే ఇష్టం కదా అని చెప్పి నా కోసం పంపించేవారు. ఇంకా నేను ప్రెగ్నెంట్ తో ఉన్నప్పుడైతే చాలా వరకు చేసుకున్నప్పుడు మొత్తం పంపించేవారు. ప్రతిదీ వీక్ లో మినిమం 3 times అలా పంపించేవారు నా కోసం. బిర్యానీ అంటే ఇష్టం కదా అమ్మాయికి అని. అంటే మా మమ్మీకి చేయదు బిర్యానీ, మా మమ్మీకి కూడా తెలియదు బిర్యానీ ఫ్లేవర్స్. హరి వాళ్ళు మనకి చిన్నప్పటి నుంచి, హరి మన ఇంట్లో మా వారి దగ్గర ఉన్నాడు. చాలా ఆయనకి తెలియని వయసులో వచ్చాడు, 13-12 సంవత్సరాల పిల్లడప్పుడు మా దగ్గరికి వచ్చాడు. వాళ్ళ అమ్మ నాన్న అందరూ పొలంలో, మన పొలం దగ్గర ఉండేవారు, అక్కడ చేసుకుంటూ. అక్కడి నుంచి మన దగ్గరికి వచ్చాడు హరి. ఆ రోజు ఎట్లా ఉన్నాడు, అది గ్రేట్ అసలు. ఈ రోజు ఆయన లేరు, అదే ప్రేమ, అదే లోకంతో, అంత గౌరవంతో ఉంటున్నాడు ఇక్కడ నా దగ్గర. వాళ్ళ ఆవిడ వచ్చారు, పెళ్ళైనా కూడా వాళ్ళ అమ్మాయి వచ్చినా కూడా అమ్మాయి కూడా అంతే ప్రేమ. నా మొహం తెలియదు అమ్మాయికి అసలు, నేను ఎప్పుడు చూడలేదు. ఆయన కూడా అంతే ప్రేమతో అసలు మా వారు లేకపోయినా నాకేమీ కొంచెం కూడా బాధ కలక్కనగా చూసుకుంటున్నారు వాళ్ళు. మనం ఎంత ఎలా ఉన్నది ఎవరికి ఏమక్కర్లేదమ్మా. డబ్బు కావాల్సింది కాదు, ప్రేమలు కావాలి. మనిషి లేకపోయినా మనిషి ఉన్నా ప్రేమ అన్నది చాలా ముఖ్యం అసలు. అన్న నాకు అసలు హరి అప్పుడు అలాగే ఉన్నాడు, ఇప్పుడు అలాగే ఉన్నాడు. కొంతమంది అంటారు హరి అది ఇది ఏమో అనుకుంటా ఉంటారు. ఎవరి మనస్తత్వానికి వాళ్ళకి వదిలేస్తాను నేను, అస్సలు పట్టించుకోండి. నేనైతే ఎన్నో కూడా వదిలేస్తాను. మనం అంటే ఏంటో మనకు తెలియాలి, దేవుడికి తెలియాలి కదా, చూపించాల్సిన అవసరం కూడా ఏమున్నది. నా భర్త అయితే నేనంటే చాలా ప్రాణం, మా వారికి నేనంటే చాలా ఇష్టం. ఆయన నేను అసలు ఎట్లా అంటే అంత ఇది. అందుకే ఆయన ఇప్పటికీ కూడా ఆయన లేరన్న బాధ ఉన్నది నాకు. ఊరికి ఎవరేదో అన్నారని నేను ఫీల్ అవును అసలు. ఫస్ట్ నుంచి అదే ఆలోచన నాకు. మా ఆయన గారు
ఏది చెప్తే ఆయన, నేను ఎప్పుడు ఒక మాట ఆయన నా జోడు నన్ను అనలేదు, నేను ఆయన జోడికి వెళ్ళలేదు. అంతే, ఇది అసలు ఆయనకైతే ఇంకా నేనన్నా హరిని వాళ్ళని తిడతాను, ఎప్పుడైనా ఏదైనా ఒక మాట అంటాను, కానీ ఆయనకైతే హరి అంటే పంచి ప్రాణాలు. వాళ్ళ పాప అన్న, అందుకే ఇప్పటికీ కూడా వాళ్ళ పాపని నేను ఆయన కోరిక అసలు తగ్గొచ్చకూడదని దాన్ని అంత ప్రేమగానే చూస్తాను. మనం ఏం పెట్టట్లేదమ్మా, మనం ఏం పెడతలేదు, పోసలేదు, వాళ్ళు బతికేదాళ్ళు బతుకుతున్నారు, కానీ అంతే ప్రేమతో చూస్తాను నేను ఆయనకి. ఇప్పటికి నేను ఆయన చనిపోయినాక దాన్ని అంత ప్రేమగా చూడకపోతే ఈ పాటికైనా నాకు ఎవరికొకరు కనిపించి ఎందుకు చూసలేదు అంటారు. నాకు రోజు కళ్ళకు వస్తారు, నేను బాధపడినా చేసినా ఎప్పుడు కళ్ళకు వస్తారు, కానీ ఇంతవరకు అసలు ఒక్కసారి కూడా దేని గురించి కళ్ళకు రాలేదు. నేను బాధపడుతుంటే బాధపడకు ఇట్లా చెప్తారన్నమాట, బాధపడకు చేయకు అని. ప్రతిసారి కళ్ళకు వస్తారు, మనకు బాగలేదు అన్న ఎప్పుడైనా సరే బాధపడుతున్నా బాధపడకు అన్నట్టు నా దగ్గర నుంచి నన్ను ఓదార్చినట్టు కళ్ళకు వస్తాడు. లేరంతే, మనిషిగా లేరు, ఆయన ఆత్మ అంతా నాతోనే ఉంటుంది, మా ఇంట్లోనే ఉంటుంది, అయితే ఆయన మనిషి రూపంలో అయితే లేరు. ఆయన చాలా మంచివారు అసలు. ఇట్లా అమ్మ సిమ్లో పెట్టేసుకుని మనం ఇలా అరిటానికి పెట్టేసుకుని ఇట్లా పెట్టేసుకోండి. పెట్టేసుకుంటే మీకు మంచిగా చక్కగా బిర్యానీ అయిపోతుంది. ఇప్పుడు మనం కొంచెంసేపు ఉన్నాక దీన్ని స్టవ్ ఇలా కొంచెం ఇలా తిప్పుకోవాలి. అంటే ఇట్లా పక్కకు ఉంటుంది కదా, మన స్టవ్ ఆనదు కదా, స్టవ్ మైన్గానే కాలుతుంది. ఇట్లా కాలదు కాబట్టి ఏం పర్వాలేదు, ఇట్లా సైడ్కి ఇలా కొంచెం సేపు అనుకోండి. ఇది చికెన్ ఏం కాదు కదా, ఊరికి తొందరగా కుక్ అయిపోతుంది, ఎందుకంటే పచ్చిరొయ్యలు కదా తొందరగా కుక్ అయిపోతుంది. ఇంకా అలా అని మీరు దాన్ని ఒక గంట ఏం పెట్టక్కర్లేదు, అర్థమైనా. మనకి ఒకవేళ మీకు తెలియని వాళ్ళు ఉంటారు కదా, లోపల ఉడికిందో లేదో చెప్పేస్తున్నారు, ఇలా అనుభవంతో తెలుసు కాబట్టి బంద్ చేసేస్తారు, మనకి తెలియదు కదా అనుకుంటారు కదా. అలాంటిప్పుడు ఏం చేస్తారంటే, ఇప్పుడు మనం జున్ను చూడు ఎలా చూస్తామమ్మా, జున్నుని ఏదైనా పుల్లని ఇలా గుచ్చి చూస్తాం ఉడికిందా లేదా అని. అప్పుడు దానికి అంటుకోలేదనుకో జున్ను ఉడికినట్టు, అంటుకుని మెత్తగా కదిలిందని ఉడకనట్టు అది. అలాగే దీన్ని కూడా ఏం చేస్తామంటే మనకి తెలియని వాళ్ళు ఉంటారు చాలా మంది, అందరికీ ఏమీ పెద్ద మేధావులు ఏం కాదు, తెలీదు అందరికీ. కొన్ని తెలియని పిల్లలు ఉంటారు, నేర్చుకునే పిల్లలు ఉంటారు. నాకు కూడా పెళ్ళైన ముద్దలు నేర్చుకుంటున్నాను కదా, ఆ బాధతోనే నేను చెప్తున్నాను ప్రతిదీ. ఆ సిచ్యువేషన్ నేను చూశాను కాబట్టి నేను కూడా చెప్తున్నా. అలా ఉన్న పిల్లలు ఏం చేస్తారంటే, మనం గరిటతో పక్క నుంచి ఇలా పైకి ఇలా పెట్టుకుని కింద కర్రీ రొయ్యుడు కింద లేదా చూసుకుని కొంచెం సేపు ఒక్కసారి ఆ అన్నాన్ని ఇలా తిప్పుకుని ఏం కాదు, మనం ఇలాగే తీసుకుని పక్క నుంచి కర్రీ ఇలా తీసుకోవాలని కొంతమంది చెప్తారు, వాళ్ళు కొంచెం అనుభవం కూడా చెప్తారు. లేని వాళ్ళు ఏం చేస్తారు, అప్పుడు ఏం చేస్తారంటే మీరు కొంచెం అలా చూడండి. అలా కూడా మీకు తెలియలేదనుకో ఒకసారి ఏం చేస్తారంటే కలపండి. అన్నం బాస్మతి రైస్ ఏం కాదు కదా, బాస్మతి రైస్ అయినా పర్వాలేదు, లైట్గా ఇలా కలిపి ఇలా చేయొచ్చు. అలా కలిపితే ఏమైందంటే కింద అన్నం పైకి, పైన అన్నం కిందకి వెళ్తుంది కదా, కర్రీ అది మారి కర్రీ కూడా అంతా కలుస్తుంది. మూత పెట్టేసేయండి, 5 నిమిషాలు ఉంచేసి మూత పెట్టేసారనుకో మంచిగా మగ్గుతుంది. ఆ అన్నానికి మొత్తం కూర అంతా ఫ్లేవర్ పడుతుంది. అప్పుడు మీరు భయం లేకుండా తీసేయండి. అదమ్మా, మీకు బోరు కొడుతుందేమో మాట్లాడి బోరు కొడుతుందేమో, అది అలా చేయండి అమ్మా. ఇప్పుడు చూసుకుందామ్మా, ఒకసారి ఆల్రెడీ నేను ఒకసారి కదిపి చూశాను ఎలా ఉంది ఏంటని. ఇలాగా ఎగ్స్ వేసాను కదా, ఎగ్స్ కొంచెం ఇలాగా నేను చెప్పాను కదా ఇందాక, మనకు తెలియనంటే కోడిగుడ్లు కొంచెం మనం కరిపేటప్పుడు తీసేడుకోండి అంటే పక్కకి తీసుకోవచ్చు. ఇలాగా మనం ఏంటంటే తెలియని వాళ్ళు చెప్పాను కదా, ఇప్పుడు అన్నం అంతా మంచి స్మెల్కి మంచిగా కవర్ అవుతుంది అన్నమాట. ఇలా చేసుకోండి. పాప కింద ఉడకపెట్టేసుకొచ్చేసింది కోడిగుడ్లు, తనకు తెలియక కోడిగుడ్లని కొంచెం ఉడకాలన్నమాట. ఇంకా తనకు తెలియక ఒలిచేసేవాడికి కోడిగుడ్డు కొంచెం ఇలా అయింది. చూడండి మంచిగా. మీ ముందే పాపకి దివ్యకి టేస్ట్ చేయమని చెప్తా. ఒక రైట్ వేసి ఎలా ఉంది చెప్పు, ఉప్పు కారం అన్నీ చల్లారినాకు ముక్కడినప్పుడు అమ్మగారు చూడమన్నారు, తగ్గింది అనుకోకు.
నిజంగా చెప్పు అనుకో. మీ బిర్యానీకి పేరు పెట్టడం ఎప్పటిదాకా రాలేమా? అబ్బో సూపర్ ఉంది. కాలుతుందని మొత్తుకుంటున్నాను కాదు, సూపర్ ఉంది అసలు. ఈ రోజు మా చెల్లి వాళ్ళకి పండుగ అనమాట. నాకు ఫస్ట్ పండుగ. నిజంగానమ్మా మా అబ్బాయికి అయితే చాలా ఇష్టం తెలుసా. నేను బిర్యానీ చేస్తే మీరు గొప్ప అనుకుంటారేమో కానీ మీకు తెలియని వాళ్ళకి చెప్తున్నా. మా ఇంట్లో విషయాలు మీకు తెలియదు కాబట్టి చెప్తున్నా. మా అబ్బాయికి అయితే అసలు నేను బిర్యానీ చేస్తే ఎంత ఇష్టం అంటే అసలు అంత ఇష్టం. మమ్మీ ఇంకా అసలు బయట మన ఎక్కడైనా కానీ ఏ బిర్యానీ అయినా సరే మమ్మీ సూపర్ మమ్మీ ఎంత బాగుందా అని అసలు ఆయన బయట బిర్యానీ తక్కువ అసలు తినడు. అసలు బయట ఎంత ఇష్టపడతాడో. మా అబ్బాయి లేడు అందుకే నాకు బిర్యానీ చేసినాడు అల్ల మా అబ్బాయి గుర్తు వస్తాడు. ఆయన పాపం ఎక్కడో బయట ఉంటాడు కదా, మనం చేసి పెట్టలేకపోతున్నాం, పిల్లోడు లేడన్న బాధ ఎక్కువ ఉంటుంది నాకు. అసలు ఎంత ఇష్టమో మా అబ్బాయికి అయితే బిర్యానీ అంటే చాలా ఇష్టం. మా మమ్మీ కూడా వీడియో చూసుకుని చేసుకుంటాడని వీడియో స్టార్ట్ చేశాను కదా, వాడు కూడా చూసుకుని నేర్చుకుని చేసుకోవాలి. చూసారా బిర్యానీ ఎలా ఉందో? సూపర్. అన్నం గిన్నం అన్నం ఎంత బాగుందో చూసారా. మీకు కూడా ఎవరికైనా కావాలంటే చెప్పండి. ఏం లేదు, నేనేం అలాగా సిగ్గుపడను, ఏమి పడను, మీకు కూడా చేసి పెట్టిస్తా. ఎవరికైనా సరే నా చేత్తో మీ వంట చేసి పెట్టాలనుంటే మా ఇంటికి భోజనం పిలుసు, మా అబ్బాయి పెళ్ళికో కాదు, ఎవరికైనా సరే నా వంట మీకు టేస్ట్ చేయాలని అనుకుంటే ఒక ఫోన్ కాల్ చేయండి, చేసి మీ ఇంటికాడ పెట్టేస్తాను. ఇదేంటి ఇంత తెల్ల కనిపిస్తుంది అనుకోకండి, ఫ్లేవర్ అయితే అదిరిపోయింది అసలు. తెల్లగా కదమ్మా ఇప్పుడు ఎండాకాలం మనం, ఇంకా వీళ్ళు ఇంకా కారం ఎక్కువ తింటారు, నేను కారం వేసానమ్మా. లేకపోతే నేను కొంచెం కారం తక్కువ వేస్తాను. అవన్నీ మాడిపోయినాయి కాదండి, చెక్క లవంగాలు అవి ఉంటాయి కదా, అవి మీరు మాడిపోయిందేమో అన్ని భయం. ఏమంటారు ఎట్లా ఉంటుందో అని భయపడుతుంది, ఏమంటారు అని. నాకన్నా ఎక్కువ భయం. కొంచెం నాకు అలవాటు అయిందమ్మా మీతోటి, మీ ఫ్రెండ్స్ లాగా అయిపోయారు నాకు మీరు. ఎందుకంటే నన్ను ఇష్టపడుతున్నారు, నా వీడియోలన్నీ మీరు మంచిగా చూస్తున్నారు. ఎంత ఇబ్బంది పడ్డానో అంత బాగా చూసి నన్ను మంచిగా చూసుకుంటున్నారు. కాబట్టి మీరు ఇంకా మీరు తెలిసిన వాళ్ళ ద్వారా కూడా నన్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వీడియోలు ఇంకా తీయాలనిపిస్తుంది అన్నమాట నాకు. తీస్తాను, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. ప్రతి ఒక్కరు చెప్పండి. ఠాగూర్ సినిమాలో ఒకరికి చెప్పండి, చిరంజీవి అంటారు కదా, ఒకరికి చెప్పండి, ఇంకొకరు ఇద్దరు చెప్తారు, ముగ్గురు చెప్తారు. సేమ్ అదే సహాయం చేయండి, ఆ ముగ్గురు ఇంకో ముగ్గురు చేయమని చెప్పండి. అట్లాగా మనం మాత్రం మన చిరంజీవి గారి లాగా మా పవన్ కళ్యాణ్. మీరు ఏమన్నా అనుకోండి అమ్మా, మీకు ఆల్ ఫ్యాన్స్ వీళ్ళ ఫ్యాన్సే కాదు, మాకు పవన్ కళ్యాణ్ అంటే చాలా ఇష్టం, చిరంజీవి గారు అన్నా కూడా చాలా ఇష్టం. గొప్ప చెప్పుకోవడం కానీ మాకు కొంచెం, మేము గొప్ప చెప్పుకోము, దూరంగా మాకు చుట్టాలు అవుతారు. మా పెద్దమ్మ తరపున చుట్టాలు మాకు. అంటే మేము ముందేదో చెప్పేసి సింపతి పొందాలని ఏం కాదు, రియల్గా కూడా. ఇప్పుడు మా వాళ్ళు 8 మంది ఉన్నారు, మేము ఎవరి గురించి నేను చెప్పట్లేదు, ఎందుకంటే మా మామయ్యలు వాళ్ళు ఉన్నారని. కానీ ఓకే, అంత స్టార్ కాబట్టి అదొక గొప్ప మాట, మనకి ఇష్టం, అంత ఇష్టం మాట మాకు. చిరంజీవి అంటే ఎవరికి ఇష్టం లేదమ్మా చెప్పండి, అందరికి ఇష్టమే కదా. అంటే ఏ ఫ్యాన్స్కి ఆ ఫ్యాన్స్కి ఇష్టం, అట్లానే అందరినీ ఇష్టపడతాం. కృష్ణ ఇష్టం, శోభన్ బాబు అని వాళ్ళు కూడా ఇష్టం. కాకపోతే చిరంజీవి గారు అంటే చాలా ఇష్టం. చిరంజీవి గారు అన్నా చాలా ఇష్టం. పవన్ కళ్యాణ్ అంటే ఇంకా ఇష్టం అంట ఆయన, ఎందుకంటే మనలాగే మామూలుగా మాట్లాడేస్తారు ఆయన, ఉన్నది ఉన్నట్టు మాట్లాడేస్తారు పవన్ కళ్యాణ్. నేనైతే జనవరి 1కి ఏంటి, దేనికి న్యూ ఇయర్కి అయినా దేనికైనా సరే, అదే రెండు ఒకటే, దేనికైనా సరే నేను ఆయన సింబల్ వేస్తా, పార్టీ సింబల్ వేస్తా, ముగ్గులేసి దాన్ని ముగ్గులతో పాటు సింబల్ వేస్తాను, గ్లాస్ వేస్తా, ఆయనకి ఇష్టమైన ఆయన పేరు రాస్తాను, చిరంజీవి గారి పేరు రాస్తా. చాలా ఇష్టం అమ్మ నాకు. మా అబ్బాయికి అయితే ఇంకా ఇష్టం. ఇప్పుడు మనం అలాంటివి ఏం చెప్పకూడదు కానీ అందరం ఒకటే, మనం ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఫ్యాన్స్ ఇష్టం కాబట్టి ఇష్టం, చాలా ఇష్టం మాకు. కొంచెం దగ్గర చుట్టాలు, అలానే మేము వెళ్ళం, మాట్లాడడం, చుట్టాలు మాకు. అలా గొప్పగా ప్రౌడ్గా ఎందుకు చెప్పుకుంటాం అంటే మాకు చుట్టాలు అవుతారు వాళ్ళు. మాకు మా పెద్దమ్మ గారు, మా నాన్నగారు, అన్నయ్య గారు వాళ్ళ అక్క వాళ్ళ చుట్టాల తరఫున మాకు చుట్టాలు అవుతారు. అలా అని ఇప్పుడు అనేది మేము కలుతామనేం కాదమ్మా, మేము అసలు మాట్లాడడం, మనం ఏమి వెళ్ళము, అంత ఆయన అంత స్టార్ దగ్గర మనం వెళ్ళి మేము చుట్టాలు ఉంటాం ఏంటి. కాబట్టి మీకు తెలియని వాళ్ళకి చెప్తున్నాం. ఇప్పటికీ మేము ఊరు వెళ్తే, మాది పాలకొల్లు కదా, మా పాలకొల్లు మాది, మా నాన్నగారు వాళ్ళది పాలకొల్లు. మేము ఊరు వెళ్తే మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి, వాళ్ళ ఇంటికి వెళ్తాం కదా, మేము అందరం కలుసుకుంటాం, మాట్లాడుకుంటాం. అట్లా చెప్తున్నాం మీకు, ఓకేనమ్మా. ఇలాగా ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసేసాం. బిర్యానీ అయిపోయింది. గొప్ప అని కాదు, నేను చేసినట్టుగానే
మీరు చేసుకోండి. ఇంత పెద్దగా కాదు, కొంచెం చేసుకోండి. టేస్ట్ ఏమైనా బాగోపోతే మీరేంటి ఏమన్నా ఇలా చేశారు, మీరు బాగుందని మరి బాగాలేదని నాకు కామెంట్ చేయండి. మీరు చేసుకుని చూడండి ఒకసారి. సింపుల్గా ఏమి లేదు, సింపుల్, చాలా సింపుల్. ఒకవేళ నా చేతితో ఎలా చేయాలో చూస్తే ఇక్కడ దగ్గరలో ఎక్కడున్నా కానీ నాకేం పర్వాలేదు, మీరు ఒక ఫోన్ చేయండి, మెసేజ్ పెట్టండి, నేను చేస్తాను. అట్లా ఏం లేదు, మనం ఇష్టపడే వాళ్ళకి మనం ఏం చేసినా మనకి ఏమనిపించదు, కష్టం అనిపించదు. నేను చేసి పెడతాను. నాకు ఇష్టం అమ్మ, మా వారి దగ్గర నుంచి వచ్చింది ఆ ఇష్టం నాకు. మా వారికి అందరికీ పెట్టడం, భోజనాలు పెట్టడం, ఇట్లా వంటలు చేయడం ఆయనకి చాలా ఇష్టం. ఆయనకి సపోర్ట్గా నేను కూడా అన్నీ చేసేదాన్ని కాబట్టి నాకు వంటలు అంటే ఇష్టం. కానీ కాకపోతే ఆయన ఉంటే ఏంటంటే ఒక పెద్ద రకంలో ఈయన ఇంతే చేయి మేడం, ఇంత క్వాలిటీ చేయి, ఇంత చేయి, నువ్వు ఎంత చేయని నాకు చెప్తా ఉంటే నేను ఆయన ప్రకారం చేసేదాన్ని. కానీ ఇప్పుడు మనం అంత తెలియకనే ఉండదు. కానీ అదొక బాధ మాట, ఆయన లేరన్న బాధ వేరుంటుంది కదా. తీరంది ఎవరికి చెప్పుకుంది, అది ఎంత డబ్బుతోనూ కొనని బాధ, అది దేనితోనూ రాదు, అది మనసులో ఉండిపోతుంది ఆ బాధ. అంతే, అది ఒక రోజుదేం కాదు కదా, అది చెప్పుకున్నా తనివి తీరంది. అది ఆయన ఎక్కడున్నా నా దగ్గరే ఉంటారు కాబట్టి నా ఎదురుగున్నా నాకు ఎప్పుడు కనిపించాలని ఫోటో ఎంచుకున్నది ఇది. అందుకే, ఎందుకంటే నాకు మనసులో ఉన్నారు, అది నాకు తెలిసి ఎవరికీ తెలియదు. కానీ నా ఫోటో కూడా చూసుకుంటే అమ్మ నా పక్కనే ఉన్నారన్న ధైర్యానికి ఎంచుకున్నాయి ఈ ఫోటో, మా వారి ఫోటో. ఇక్కడ అంత ప్రేమతో ఎంచుకున్నానంటే కొంచెం కూడా అమ్మ అనిపించలేదు నాకు ఇది వేయించుకున్నప్పుడు. ఒక 6ంటికి వెళ్తే రాత్రి 10ంటికి వేసారు ఇది టాటూ. అయినా కూడా నేను బాబాయ్ అని అనిపించుకోలేదు, అంత ఇష్టంతో వేయించుకున్నాను నేను. అంత ఇష్టం నాకు మా వారంటే. మొగుడంటే ఎవరికి ఇష్టం లేదని అనుకోవచ్చు, ఎవరి ప్రేమ అలాగే ఉంటుంది. మా ప్రేమ వేరే ప్రేమ, అది ఎవరికి చెప్పే ప్రేమ కాదు. అది అంత మంచోడు మా వారు, ఎన్నిసార్లు చెప్పినా అదే మాట, చాలా మంచోడు. అట్లా ఇప్పుడు ఆయన వంటల కొరకు ఆయన కోసం చేస్తున్నా. చూసారు కదమ్మా బిర్యానీ, మీరు కూడా ట్రై చేయండి. ఇంకేమైనా వంట కావాలంటే నాకు కూడా చెప్పండి, నేను ఎలా వండుతాను. నేను చెప్పాను కదా, చాలా సింపుల్గా చేస్తాను. అలానే మసాలాలు వేయనని కాదు, అదే మసాలా అన్నిట్లో, కానీ దాని టేస్ట్లు తగ్గట్టు వేస్తాను అనమాట. ఇప్పుడు చేపల కూరకి ఆ మసాలా అదైనా కానీ టేస్ట్ వేరు ఉంటుంది, చికెన్కి అది ఉంటుంది కానీ వేరే టేస్ట్ వస్తుంది. అట్లా ఒక్కొక్క మసాలాకి మసాలా ఒకటైనా ఆ కూర వండే చికెన్ది, మటన్ అని, చేపలని టేస్ట్లు మారి బాగుంటుంది. మీకు ఎందుకంటే అది చేసి చూపిస్తాను. ఈరోజైతే ఈ వీడియోని చూసి మీరు నేర్చుకోండి, చూసుకోండి. పిల్లలందరికీ ఆంటీ చెప్తున్నది ఇదే మంచి సలహా, భయపడకండి. మాకు రాదని మీరు భయపడకండి. పిల్లలందరూ మంచిగా చేసుకోండి, మీరు కూడా తినండి, పిల్లలకు పెట్టండి, మంచిది. ఓకేనా? ఇది బిర్యానీ నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, ఎలా ఉందో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ చెప్పండి సబ్స్క్రైబ్ చేసుకోమని. అదేదో మన పబ్లిసిటీ కావాలని అంటే కావాలేమో నాకు తెలియదు, మాట్లాడటం రాదు. కానీ మనకి రీచ్ అయింది కొలిది మాకు సంతోషం వద్దు. అమ్మ నన్ను ఇంతమంది చూస్తున్నారని మాకు సంతోషం వచ్చి నాకు ఇంకా ఏం చేద్దాం, రేపేం చేద్దాం, సాయంత్రం ఏం చేద్దాం అనేటట్టు ఉంటుంది నాకు. అందుకోసం నేను అంటున్నా, అలా సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న బెల్ గంట కొట్టి అందరికీ. అంతేనమ్మా, సరేనా? బాయ్ అమ్మ. ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తాను. ఓకే, బాయ్.